నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను యుఎస్లో ఆంకాలజిస్ట్ని. నా స్పెషల్ ఇంట్రెస్ట్ లైఫ్ స్టైల్ మెడిసిన్. అంటే మన లైఫ్ స్టైల్ ద్వారా మన జబ్బుల్ని ఎలా తగ్గించుకోవాలి అనేది. అందులో భాగంగా ఈరోజు ప్రోటీన్స్ గురించి మాట్లాడుకుందాము. కిందటి వారం టాక్లో మనము కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నాము. అందులో మంచివేవి చెడువేవి అని చెప్పేసి. ఈరోజు ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ విషయంలో ఏంటంటే మనము రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎటువంటి ప్రోటీన్ తీసుకోవాలి, అసలు ప్రోటీన్ ఫంక్షన్ ఏంటి మన బాడీలో, మనము రోజులో అసలు ఎటువంటి ఫుడ్స్లో ప్రోటీన్ ఉంటుంది, ఎటువంటి ఫుడ్స్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది అనేది మాట్లాడుకుందాము. సో ప్రోటీన్ గురించే చెప్పాలంటే అండి, మన బిల్డింగ్ బ్లాక్ ఫర్ హ్యూమన్ బాడీ అన్నమాట. ఎందుకంటే ప్రతి సెల్, స్కిన్ కానీ, మజిల్స్ కానీ, బ్రెయిన్ కానీ, ప్రతి సెల్ కూడా ఎమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్తోనే తయారైందనమాట. మన బాడీలో వేరియస్ రియాక్షన్స్ జరగాలంటే లైక్ డైజెషన్ అవ్వచ్చు, లేకపోతే హార్మోన్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఈ హార్మోన్స్, ఎంజైమ్స్ కూడా ప్రోటీన్తోనే తయారై ఉన్నాయన్నమాట. ఎమినో యాసిడ్సే ఉంటాయి అందులో. కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రోటీన్ ఇంటేక్ మాత్రం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి, ఇంకా ఇంక్రీజ్ చేయాలన్నమాట. లేకపోతే ఏమవుద్దంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన మజిల్స్ గట్ట సన్నబడిపోతాయి. సో వెయిట్ నార్మల్గా ఉన్న కూడా మీరు ఆలోచిస్తే 65, 75 ఉన్న వయసును వాళ్ళు చూసుకుంటే అప్పుడప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోవడము, పడిపోవడము, కాలు చేతులు వీక్గా ఉంటున్నాయి, నాకు అటు ఇటు తిరుగుతుంటే బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటారు. ఎందుకంటే దే డోంట్ రియలైజ్ వాళ్ళు ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ హెల్దీగా తింటున్నాము అనుకుని వెజిటబుల్స్ ఎక్కువ తింటారు, మంచిదే అది, కానీ ప్రోటీన్ కాంటెంట్ నెగ్లెక్ట్ చేస్తారనమాట. దానివల్ల ఈ మజిల్స్ అట్రోఫీ అయిపోయి ఆ బ్యాలెన్స్ ఉండదన్నమాట. సో ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి రోజుకని మాట్లాడుకుందాము. సో యావరేజ్ ఇండివిజువల్ అండి, మీరు అథ్లెట్ అవ్వకపోవచ్చు, లేదంటే 4 to 5 times a day ఎక్సర్సైజ్, జిమ్కి చేయకపోతే రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ జస్ట్ నార్మల్ లైఫ్ బతికే వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే 1 gram per kg బాడీ వెయిట్ అంటే 60 kilos పర్సన్ ఉన్నారనుకోండి, 60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఉండాలన్నమాట. అసలు మనము 60 grams per day తీసుకుంటున్నామా లేదా ఆలోచించాలి. సో యూజువల్లీ రికమెండేషన్ ఏంటంటే ఆ 60 grams per day ఫర్ 60 kg పర్సన్. ఒకవేళ 70 kg పర్సన్ అయితే 70 grams అనమాట. సో వాళ్ళు ఆ 3 mealsలో లేదంటే 2 mealsలో అయినా డివైడ్ చేసుకొని ప్రోటీన్ తీసుకుంటే మంచిది. ఉదాహరణ 60 grams కావాలనుకుంటే బ్రేక్ఫాస్ట్లో ఒక 15 ఎంతో తక్కింది లంచ్కి, డిన్నర్కి తీసుకోవచ్చు. లేదా బ్రేక్ఫాస్ట్లో కాదు లంచ్కి, డిన్నర్కి తింటానంటే లంచ్లో 30 grams, డిన్నర్లో 30 grams ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదర్వైజ్ మీరు రియలైజ్ అవ్వకపోతే ఏంటంటే అన్నిట్లో ప్రోటీన్ ఉంది అనుకుంటాం తప్ప మీరు ఎగ్జాక్ట్లీ ఆ రైట్ అమౌంట్, ఎనఫ్ అమౌంట్ తీసుకోరనమాట. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి అది చాలా ఇబ్బంది అనమాట. నేను అబ్జర్వ్ చేశాను. నేను చాలాసారి ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే ఫ్రెండ్స్ ఇంట్లో తినడానికి వెళ్ళినా కూడా చూసుకుంటే ఏ మీల్కి మనం వెళ్ళి చూద్దామన్నా అన్లెస్ ఏదో చికెన్ బిర్యానీ లేకపోతే చికెన్ కర్రీ తింటే తప్ప అదర్వైజ్ ఈ వెజ్ డిషెస్లో కూడా ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. కనుక వెజిటేరియన్స్ కూడా ఎనఫ్ ప్రోటీన్ తినగలరు, కొంచెం ఆలోచించి కొంచెం దాని మీద అనాలిసిస్ చేస్తే. సో అది ప్రోటీన్ యొక్క ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ప్రోటీన్లో టైప్స్ ఉంటాయండి. కంప్లీట్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది. కంప్లీట్ ప్రోటీన్ అంటే నథింగ్ బట్ మనకి బాడీలో మనకి టోటల్గా ప్రోటీన్లో 20 అమినో యాసిడ్స్ ఉంటాయండి. అందులో 11 అమినో యాసిడ్స్ మన బాడీ తయారు చేయగలదు, కానీ ఒక 9 అమినో యాసిడ్స్ బాడీ తయారు చేయలేదు. మనము ప్లాంట్ నుంచో లేదంటే యానిమల్ సోర్స్ నుంచే తీసుకోవాలి. ఆ అమినో యాసిడ్స్నే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారనమాట. సో ఏ ఫుడ్ తిన్నా అందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటే దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటారనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యానిమల్ ప్రోటీన్ యాజ్ కంప్లీట్ ప్రోటీన్ అనమాట. ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము మీరు ప్లాంట్ సోర్సెస్లో తీసుకున్నా కూడా కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ మీరు ఒకే సోర్స్ మీద ఆధారపడకుండా ఉంటే. ఒకసారి బ్లాక్ గ్రామ్ తినండి, ఒకసారి చనాదాలు తినండి, ఇంకొకసారి రాజ్మా, ఇంకొకసారి ఇంకొక టైప్ ఆఫ్ లెగ్యూమ్స్, బీన్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ తింటే ఈవెన్చువల్లీ యుల్ గెట్ కంప్లీట్ ప్రోటీన్, మీరు ప్లాంట్ బేస్డ్ పర్సన్ అయినా కూడా. సో అది కంప్లీట్ ప్రోటీన్ అంటే. సో ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే అసలు మన వెజిటేరియన్స్లో తీసుకుంటే అసలు ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఏంది అని చూసుకుందాము. టాప్ టీర్స్లో చూద్దాం, Tier 1, 2, 3 అన్నట్టు. సో టాప్లో చూసుకుంటే వెజిటేరియన్ ప్రోటీన్స్లో లెగ్యూమ్స్ అంటాను చూడండి, పల్సెస్, ఈ బీన్స్, లెంటిల్స్ ఉంటారు చూడండి, పప్పులు, అన్నిట్లో మంచి ప్రోటీనే ఉంటుందన్నమాట. లైక్ బ్లాక్ గ్రామ్ తీసుకోండి, ఇప్పుడు
మినప్పప్పు తీసుకోండి, లేదంటే అలాంటివి అనమాట. ఈవెన్ పీనట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కందిపప్పు కానీ ఇవన్నీ లెగ్యూమ్స్ కింద వస్తాయి, మంచిగానే ప్రోటీన్ ఉంటుంది. అలా అని చెప్పేసి 100% ప్రోటీన్ ఉండదండి. ఇప్పుడు రెడ్ గ్రామ్ మరి కందిపప్పు తీసుకున్నారనుకోండి, అది 100 grams ఆఫ్ కందిపప్పు మీరు ఒక కప్పులో మెజర్ చేస్తే 100 grams ప్రాబబ్లీ 15 to 20 grams ప్రోటీన్ ఉంటుంది అనమాట. అంటే ఇది 15 to 20% ఆఫ్ ద అన్కుక్డ్ బ్లాక్ లైక్ తూర్ దాల్లో ఉండేది ప్రోటీన్ అనమాట. బట్ గుడ్ సోర్స్. అలాగే పీనట్స్ తీసుకోండి. కానీ అన్నిట్లో కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నది వీటిలో బీన్స్లో ఎందులో అంటే సోయాబీన్. ఈ టోఫు అంటాం కదా, లేదంటే సోయాబీన్ చంక్స్, మీల్ మేకర్స్ అంటారు అనమాట ఇప్పుడు సౌత్ ఇండియాలో. వాటిలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అన్కుక్డ్ తీసుకుంటే 100 grams ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీల్ మేకర్ తీసుకుంటే 100 grams 50 grams ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో అన్కుక్డ్గా ఉన్నప్పుడు అనమాట. అది కుక్ చేస్తే వాటర్ అబ్జర్వ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 100 grams ఆఫ్ సోయాబీన్ ఈ చంక్స్ కాస్త 300 grams అవుతుంది. సో ఆ విధంగా చూసుకోండి మీరు ఎంత తింటున్నారండి దాని ప్రకారం. అట్ ద సేమ్ టైము ఈ టోఫు కూడా మనకి సోయాబీన్ నుంచే చేస్తారు కనుక ఈ సోయాబీన్తో చేసిన టోఫులు కూడా మీరు వాడుకుంటే చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఒక యావరేజ్ సైజ్ టోఫు పీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఉదాహరణ 5 pieces తిన్నామంటే 5 times 4 ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టీరు ప్రోటీన్ వెజిటేరియన్స్లో చూసుకుంటే మనకి నట్స్ ఉంటాయి చూడండి, లైక్ ఆల్మండ్స్ అవ్వచ్చు, ఈ క్యాష్యూస్ కానీ వేరే టైప్స్ ఆఫ్ నట్స్, పీనట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈవెన్ దో పీనట్ ఈజ్ నాట్ ఎ నట్, మీకు తెలిసిందే కదా. అది పీనట్ యాక్చువల్గా అది లెగ్యూమ్స్ కిందే వస్తుంది అనమాట. సో ఎనీవే ఇవన్నీ నట్స్లో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీడ్స్ అంటారు, కొన్ని రకాల సీడ్స్ లైక్ ఫ్లాక్ సీడ్స్ అని చెప్పేసి, హెంప్ సీడ్స్ అని చెప్పేసి, చియా సీడ్స్, వీటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది అనమాట. అది కూడా మంచి ప్రోటీన్ సోర్సే. అండ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటే కొన్ని హోల్ గ్రెయిన్స్ కానీ అందులో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్లో ప్రోటీన్ కొంచెం ఉంటుంది. నెక్స్ట్ ఈ కీన్వా లేదంటే కినోవా ఉంటుంది, అందులో ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము 3 భాగాలుగా లైక్ Tier 1, Tier 2, Tier 3 చెప్పవచ్చు. ఇంకా చెప్పుకుంటే కొన్ని వెజిటబుల్స్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది అనమాట, మరి ఎక్కువేం కాదు. అది వెజిటేరియన్స్ గురించి చూసుకుంటే. ఒకవేళ మిల్క్ కూడా వెజిటేరియన్ ఫుడ్స్లో యాడ్ చేసుకుంటే మిల్క్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. మిల్క్లో మీకు గ్లాసు అంటే ఎంత 8 ounces విచ్ ఇస్ లైక్ 240 ml, అంటే పావు లీటర్ తీసుకుంటే పావు లీటర్లో మీకు తీసుకుంటే ఆల్మోస్ట్ 8 to 9 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో గ్లాస్ పాలు తాగితే 8 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కొంతమంది ఎగ్స్ కూడా వెజిటేరియన్స్ తింటారు కనుక ఎగ్స్లో కూడా అక్కడ యాడ్ చేద్దాము. ఒక ఎగ్ లైక్ బిగ్ ఎగ్ అనమాట, లైక్ మీడియం టు లార్జ్ ఎగ్ తీసుకుంటే ఒక ఎగ్ వైట్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఉదాహరణ మీరు 2 egg ప్రోటీన్ వేసుకున్నారనుకున్న 2 egg ఆమ్లెట్ వేసుకుంటే 2 times 6 is 12 అనమాట. 12 grams ఆఫ్ ప్రోటీన్ అందులో ఉంటుంది అనమాట. సో ఇది వెజిటేరియన్స్ మనం చూసుకుంటే. ఇప్పుడు నాన్ వెజ్లో చూసుకుంటే లైక్ చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, మీట్స్ ఉంటాయి. అందులో తీసుకుంటే ఫిష్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఒక ఫిష్ మనము కర్రీ చేసుకున్న తర్వాత డీసెంట్ సైజ్ ఫిష్ ముక్క తీసుకుంటే అందులో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట కుక్ చేసిన తర్వాత. అదే ఒక ఫిష్ కర్రీలో మీరు యావరేజ్గా తినే పర్సన్ అనుకుంటే మీ సైడ్ని ఫిష్ కర్రీ వేసుకొని ఏదైనా రైస్ లేదంటే తింటే ఆ ఫిష్ కర్రీ బౌల్లో ఆల్మోస్ట్ 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సేమ్ చికెన్ తీసుకుంటే మనము అంటే యావరేజ్ సైజు కట్ చేసుకున్నాం అనుకోండి, చికెను ఈ మాత్రము ఒక ముక్కలో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మనకి ఒక 10 pieces తిన్నారనుకోండి, లేదంటే 8 to 10 pieces ఆఫ్ చికెన్ తింటే 8 అనుకుంటే ఆల్మోస్ట్ 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట చికెన్లో. సో వెరీ సిమిలర్ లైక్ రెడ్ మీట్స్లో కూడా ఇంచుమించు అలా తీసుకుంటే అది. సో బట్ నా సజెషన్ తర్వాత మోస్ట్ ఎక్స్పర్ట్ సజెషన్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్లో సీ ఫుడ్స్ ప్రోటీన్ సేఫ్, లీన్ చికెన్ ఈజ్ ఓకే, కానీ రెడ్ మీట్స్ ఉన్న ప్రోటీన్ లేదంటే రెడ్ మీట్స్ ఇన్ జనరల్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే కోలన్ క్యాన్సర్, అదర్ కడుపులో ఉన్న క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక నా అడ్వైస్ కూడా యాజ్ ఆంకాలజిస్ట్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఇంకా చికెన్ తినాలనుకుంటే లీన్ చికెన్ ఈజ్ ఫైన్, నెక్స్ట్ సీ ఫుడ్ ఈజ్ ఫైన్. సో అది యానిమల్ సోర్సెస్లో ఉన్న ప్రోటీన్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించి మన సౌత్ ఇండియన్స్కి ఎలా మనము ఆ 60 grams పర్ డే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎలా మీట్ అవ్వాలో చెప్తాను. సో నా విషయం కూడా చెప్తాను. నాది 64 kilos నా వెయిట్, 60 అని అనుకుందాము ఫర్ ఈజీనెస్ సేక్. సో బ్రేక్ఫాస్ట్లో సౌత్ ఇండియాలో తీసుకుంటే కామన్గా తినేవేంది ఉప్మా, ఇడ్లీ,
దోశ, పూరి ఇలా ఉంటాయి. సో 2 ఇడ్లీలో తీసుకుంటే ఎంత ఉంటుంది మనకి? మామూలుగా 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. అంటే యావరేజ్గా మిక్స్ చేసుకుంటే ఉరుద్దాలు కొంచెము 50% ఉరుద్దాలు, 50% రైస్ మనకి వేసుకుంటే అప్పుడు 3 grams ఉండొచ్చు అనమాట ఒక ఇడ్లీలో. సో మా ఇంట్లో అయితే మాత్రం 50-50 వేస్తామండి, ఉరుద్దాలు ఎక్కువ వేస్తాము. కనుక నేను 4 ఇడ్లీలు తినంటే 4 × 3 12 grams ఆఫ్ ప్రోటీన్ నాకు అక్కడ 4 ఇడ్లీలు వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం పీనట్ చట్నీ నేను ప్రిఫర్ చేస్తాను కనుక అందులో కొంచెం ఉంటుంది, 3-4 grams ఎక్కువ చట్నీ తింటాను కనుక నేను. సో నా విషయంలో తీసుకుంటే నేను 4 ఇడ్లీ తిని కొంచెం చట్నీ తింటే ఐఎమ్ గెటింగ్ ఆల్మోస్ట్ 50 × 18 grams ఆఫ్ ప్రోటీన్. సో నా రిక్వైర్మెంట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్కి అట్లీస్ట్ 20 కావాలనుకోండి, అది ఒక రోజు అయిపోతుంది. ఇంకో రోజు పూరి తిన్నాం అనుకోండి, విచ్ ఐ డోంట్ రికమెండ్, లాట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది, అది నెక్స్ట్ కార్బ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, సింపుల్ కార్బ్స్ కనుక. బట్ 2 పూరీలు తీసుకుంటే 4 grams ఉంటుంది అనమాట ప్రోటీన్. సో మళ్ళీ మంచి కర్రీ తీసుకుంటే బెటర్, లేదంటే మరి పొటాటో కర్రీ తిననుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో నా విషయంలో వచ్చుకుంటే ఒక్కొక్కసారి నేను 2 eggs తింటాను, నెక్స్ట్ మిల్క్ ఉంటుంది. 2 eggsలో వైట్స్ 12 grams, మిల్క్లో ఇందాక అనుకున్నట్టు ఆల్మోస్ట్ 6 to 8 grams ఉంటుంది అనమాట నేను తాగే మిల్క్కి. అక్కడ 18 grams వచ్చేస్తుంది నాకు, అది ఒక రోజు అవుతుంది. ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ చూసుకుంటే మనకి పెసరట్టు ఉంటుంది, అందులో ఒక పెసరట్టు తీసుకుంటే ఒక 4 to 6 grams ఉంటుంది, 2 తింటే అందులో 12 grams వస్తుంది. సో ఈ విధంగా చూడొచ్చు. లేదంటే ఓల్డ్ వీట్ బ్రెడ్ తిన్నాం అనుకోండి విత్ పీనట్ బటర్, లేకపోతే అలా టోస్ట్ లాగా చేసుకుంటే, సో అందులో కూడా ఒక బ్రెడ్ స్లైస్లో తక్కువ ఉంటుంది, 2 grams ఉంటుంది అనమాట మా అయితే ప్రోటీన్. సో 2 బ్రెడ్ స్లైస్ తింటే 4 grams. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ సోర్స్. సో బ్రేక్ఫాస్ట్ వరకు వస్తే సో ఇడ్లీ మంచి చాయిస్, దోశలు కాకుండా పెసరట్టు మంచి చాయిసే, వడ కూడా మంచి చాయిసే. ఈ విధంగా మీరు మంచి చట్నీతో చూసుకుంటే మనము బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు. మీరు ఎగ్స్ తినే అలవాటు ఉంటే మాత్రము నా రికమెండేషన్ ఏంటంటే ఒక 2 eggs తినారనుకోండి, ఎల్లో తీసుకొని లేదంటే ఎల్లో సగం ఉంచుకొని, అక్కడ కూడా మీరు 12 to 18 grams ఈజీగా 2 to 3 eggs తింటే మీట్ అయిపోతారు అనమాట. సో ఆ విధంగా బ్రేక్ఫాస్ట్ మీరు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వచ్చు. అదే లంచ్కి వచ్చారనుకోండి, లంచ్లో టిపికల్గా మనము రైస్ ప్లస్ కర్రీస్ తింటాం కదా సౌత్ ఇండియాలో. మీరు రైస్ పోర్షన్ తగ్గించుకోండి, రైస్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, కానీ మనం యావరేజ్గా తిన్న రైస్లో ప్రోటీన్ మహా అయితే 4 grams ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ తింటే అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ పెరుగుతాయి, ప్రోటీన్ పెరిగినా కూడా ఐ డోంట్ ఎంకరేజ్ దట్. బట్ యావరేజ్గా తినే వాళ్ళకి ఏమాత్రం కప్పుడు రైస్ తింటే అందులో 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దట్స్ నాట్ ఎ గుడ్ సోర్స్ బట్ సంథింగ్. దాంతోపాటు మంచి పప్పు లేదంటే ఈ రాజ్మా కానీ ఇంకే వేసుకుంటే అందులో కూడా ఏమాత్రం బౌల్ తీసుకుంటే అందులో ఒక 6 grams ఎంత ఉంటుంది. సో ఇట్స్ లైక్ 10 grams అవుతుంది అక్కడే. అట్ ద సేమ్ టైము మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళంటే చికెన్ ఇందాక లెక్కేసుకున్నట్టు చూసుకుంటే అందులో నుంచి ఒక 10 to 15 grams వస్తుంది 3 ముక్కలు తిన్నా. ఆ విధంగా లంచ్లో మీరు ఆ 20 to 25 grams తీసుకోవచ్చు. ఇంకోటి మర్చిపోవద్దు, పెరుగు. మీకు పెరుగు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, వెరీ గుడ్ థింగ్. పెరుగులో కూడా మనకి బాగా ప్రోటీన్ ఉంటుంది కనుక మీరు ఒక కప్పుడు పెరుగు తింటే ఒక 3 to 4 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. సో అది కూడా చూసుకోండి. ఎగ్స్ అలవాటు ఉంటే ఎగ్ మీరు ఒకటి వేసుకోవచ్చు పక్కనే. అదే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ తిన్నారనుకోండి, చికెన్ బిర్యానీలో ముక్కల ప్రకారము మనకి ప్రోటీన్ వాల్యూ తెలుస్తుంది. ఒక 4 ముక్కలు తిన్నారనుకోండి 20 grams ప్రోటీన్ వస్తుంది. బట్ బిర్యానీలో రైస్ పోర్షన్ తగ్గించుకోండి, అదర్వైజ్ కార్బోహైడ్రేట్స్ బాగా పెరిగిపోతాయి, ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది. నేను ఆయిల్ చేయడము, తర్వాత ఈ చికెన్లో కానీ నాకు మీట్లో కానీ ఫ్యాట్ కూడా ఉంటుంది కనుక చూసుకోవాలి. సో నా విషయం వస్తుంటే ఫ్రూట్స్ అండ్ నట్స్ తింటాను నేను. ఫ్రూట్స్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటాయి, బట్ నట్స్ ఎక్కువ తింటాను కనుక ఆ నట్స్లో ఐ ఈజీలీగా 20 grams ఆఫ్ ప్రోటీన్ అనమాట లంచ్కి. సో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు డిన్నర్కి వచ్చారనుకోండి మీ విషయంలో అయినా, సో డిన్నర్లో కూడా మనం ఇంచుమించు లంచ్ లాగే తింటాం కనుక అదే ఆలోచించండి, ప్రోటీన్ ఎంత ఉంది, పప్పు తింటే ఏ టైప్ ఆఫ్ పప్పు తింటున్నాము, ఓవరాల్గా నాకు అసలు ప్రోటీన్ అందట్లేదు అనుకుంటే పెరుగు రూపంలోని లేకపోతే ఎగ్స్ రూపంలోని లేదంటే ఒక పన్నీర్ రూపంలోని కూడా తినొచ్చు. పన్నీరే తీసుకుంటే ఒక పన్నీర్ ముక్క, యావరేజ్ సైజ్ పన్నీర్ ముక్కలో 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది కనుక జాగ్రత్త. సో 4 పన్నీర్ ముక్కలు తింటే ఆల్మోస్ట్ 16 grams వస్తుంది అనమాట మీకు ప్రోటీన్, ఆల్మోస్ట్ 20 grams వస్తుంది అనమాట. సో ఈ క్యూబ్, ఒక ఇంచ్ క్యూబ్ పన్నీర్ తింటే, లేదంటే టోఫు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి మీల్లో మినిమము 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. మీ వెయిట్ యావరేజ్ 60 to 70 grams, 60 to 70 kilos ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్రోటీన్ ఇంటేక్ మాత్రము చూసుకోవాలి ఏదో విధంగా.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత ప్రయత్నించినా ప్రోటీన్ ఇంటేక్ చాలట్లేదు అనుకుంటే కొన్ని టిప్స్ ఏంటంటే మీరు లైక్ టోఫు మీద ఆధారపడవచ్చు, ఎగ్స్ మీద ఆధారపడవచ్చు, మిల్క్ మీద ఆధారపడవచ్చు, పన్నీర్ మీద ఆధారపడవచ్చు లిమిటెడ్గా. అట్ ద సేమ్ టైము ఇంకా అస్సలు మీరు మీట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని కొనుక్కోవచ్చు, పౌడర్స్ ఉంటాయి, లేదంటే వే ప్రోటీన్ అని దొరుకుతుంది. అందులో ఒక కప్పుడు వే ప్రోటీన్లో తీసుకుంటే 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఆ కప్పుడు దాంతో స్మూతీ కానీ చేసుకుంటే ఈజీగా మీరు 25 grams పర్ కప్పు ప్రోటీన్ వస్తుంది అనమాట. ఈ విధంగా డూ సంథింగ్ బట్ టేక్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే. సో ఎట్ ద సేమ్ టైమ్ నేను ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు అన్నాను అనుకుంటే ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి. మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, నేను చెప్పిన అమౌంట్ చాలకపోవచ్చు, 4 days 5 days చేస్తే అప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇంకొక 50% పెంచుకోవాలి. 1 gram per kg అన్నాను కదా, అది 1.5 grams per kg చేసుకోండి. ఇందాక 60 grams కాస్త 90 grams అవుతుంది. సో ఆలోచించండి. నా రికమెండేషన్ అంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత విత్ ఇన్ నెక్స్ట్ 30 minutes వీలైతే అప్పుడు ప్రోటీన్ ఫుడ్ కానీ ప్రోటీన్ డ్రింక్స్ కానీ తాగితే అది వెంటనే ఆ ఎమినో యాసిడ్స్ ఫుడ్లో ఉన్నది మజిల్స్లోకి వెళ్ళి మజిల్ యొక్క హైపర్ట్రోఫీ కానీ మజిల్ ఎన్లార్జ్మెంట్ కానీ మంచిగా ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మీరు మజిల్స్ బిల్డ్ చేయొచ్చు, లేదంటే ఓవరాల్గా ఫ్యాట్ తగ్గి లీన్ బాడీ మ్యాస్ పెరుగుతుంది అనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. మీకు నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి టాపిక్తో వస్తాను. సీ యూ దెన్. థ్యాంక్ యూ.